ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు మన కోసం అందించే సందేశం ముందుగా నాకు తెలిసినటువంటి గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నంబరు 7075662225. ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, స్త్రీ మరియు పురుష వశీకరణం 100% చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో శాశ్వత పరిష్కారాన్ని అయితే అందిస్తున్నారండి గురువుగారు. గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మన బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ, మే 6వ తేదీన బుధవారం నాడు సాయంత్రం సమయంలో 6 గంటలలోపు నీకు వచ్చేటువంటి ఒక శుభ సూచన గురించి ఈరోజు సందేశం ద్వారా నీకు వినిపిస్తున్నాను అంటున్నారు. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. బిడ్డ, నువ్వు చాలా రోజుల నుండి నన్ను అడుగుతున్నటువంటి ఒక శుభ సమయం అనేది రేపటి రోజున నీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు కూడా బాబా మనకు ఈరోజు ఇలా జరగబోతుంది, రేపు ఈ శుభవార్త వినబోతున్నాము, రేపు ఈ సమయానికి పొందబోతున్నావు అని మనకు ఎందుకు ఈ విధమైనటువంటి సందేశాన్ని చెప్తున్నారంటే, చాలామంది పేరుకుపోయినటువంటి భారాన్ని, ఎంతో బాధను, అలాగే ఏదైనా ఒక చిన్న సలహా కానీ, ఒక మంచి మాట కానీ, లేదా ఒక ధైర్యాన్నైనా కానీ అందించేటువంటి, అది కూడా నిర్మలమైనటువంటి మనసుతో, ఎటువంటి దురుద్దేశం లేకుండా, మంచి అభిప్రాయ భేదంతో ఏదైనా ఒక చిన్న సలహా ఇచ్చినా కూడా మన జీవితానికి అది చాలా ముఖ్యం అన్నమాట. కొంతమంది కొన్ని అవకాశాలను కావచ్చు, కొంతమంది మాటలను కావచ్చు అగౌరవపరుస్తూ, కించపరుస్తూ, ఏముందులే అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తారు. అది వేరే వారి అంటే వారి ఉద్దేశం ప్రకారం చూసుకున్నట్లయితే అది వారికి హేళన భావంగా, కాసేపు కొంచెం సరదాగా అనిపించొచ్చేమో కానీ, చాలామంది మనసుతో అంటే చాలామంది నిరుత్సాహంతో, ఏ దిక్కు తోచకుండా చాలా రకాలుగా బాధపడేవారికి ఇటువంటి సందేహాలు ముఖ్యంగా ఒక ఆయువు పట్టని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారు, రేపటి రోజున నీ జీవితంలో శుభ సమయం రాబోతుంది. సాయంత్రం సమయానికి నీ జీవితంలో పెను మార్పులు అనేవి నీకు స్పష్టంగా కనిపిస్తాయి అంటున్నారు. సాధారణంగా నువ్వు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తావు, కానీ లోపల ఎంతో బాధను మోస్తూ ఉన్నావుగా. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా కష్టాలను భరిస్తూ వచ్చావు. నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. నేనే ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నన్ను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా? అసలు నా జీవితంలోకి వస్తారా? నేను కోల్పోయినది తిరిగి వస్తుందా? ఇవన్నీ నీ మనసులో తిరుగుతున్నాయి ప్రశ్నలు. అయితే ఇప్పుడు నా అనుగ్రహం నీ వైపు తిరిగింది. నీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పు రేపటి రోజున నేను తీసుకురాబోతున్నాను. నిజానికి ఇది సాధారణమైనటువంటి రోజే, కానీ నీ కోసం నేను ఒక మంచి జీవితాన్ని, కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఇది నీకు పునర్జన్మతో సమానం. నీ ఆలోచన విధానం మారుతుంది బిడ్డ. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు స్వరూపం నీకు తెలిసొస్తుంది. నీకు ఉపయోగపడినటువంటి సంబంధాలు నీ నుండి దూరమవుతాయి. నీకు మంచివి తీసుకొచ్చే వ్యక్తులు నీకు దగ్గర అవుతారు. ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొన్న కష్టాలు ఏవీ వృధాగా కాలేదు. అవే నీకు బలంగా మారుతున్నాయి. నిన్ను దిగజార్చిన వారు ఎదుగుదలను చూసి వారే ఆశ్చర్యపోతారు. నీలో కొత్త ధైర్యం పుడుతుంది. నేను కూడా ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో నీలో మొదలవుతుంది. ఆ నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. ఆర్థికంగా కానీ నీకు కొన్ని మంచి సంకేతాలు వస్తాయి. అంటే నిన్ను మోసం చేసిన వారు, నీ డబ్బు తీసుకున్న వారు త్వరగా నీ చేతికి ఆ డబ్బును అందిస్తారు. లేదా నీ ముందుకు ఏదైనా సరికొత్త అవకాశం రావచ్చు. నీ మనసులో ఉన్నటువంటి
ఏ టెన్షన్ అయినా, నువ్వు ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, రేపటి రోజున నీకు ఒక ఆలోచన స్ఫూర్తిగా నీతో మాట్లాడిన వ్యక్తులు సైతం మరలా నీతో మాట్లాడతారు. దూరమైన బంధాలు సైతం దగ్గరవుతాయి. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. ముఖ్యంగా నీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు నిన్ను పట్టించుకొని వారు సైతం ఇక నుండి నీ సలహాల కోసం ఎదురు చూసేలా చేస్తాను. ఇలాగే ప్రేమ విషయంలో కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం నీకు తప్పకుండా దగ్గరవుతారు తల్లి. వారి నుండి మంచి స్పందన వస్తుంది. ఒంటరిగా ఉన్నటువంటి నీకు కొత్త పరిచయం ఏదైనా కలుగుతుంది. కానీ తొందరపడి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈసారి నీ జీవితంలోకి వచ్చే ఏ ముఖ్యమైన వ్యక్తి అయినా నీ భవిష్యత్తులో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అతిగా ఆలోచిస్తున్నావు, నిద్ర సరిగా పోవడం లేదు. ఉదయం లేవగానే భగవంతుడి పేరున ఒక్కసారి జపించుకో. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. శరీరం కూడా అప్పుడే బలంగా ఉంటుంది. ఇక నీకు ఒక సంకేతం కల్పిస్తుంది. రేపటి రోజున అది ఏదైనా ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు. ఎవరైనా చెప్పిన ఒక సలహా కావచ్చు. అది నీకు ఒక కలలాగా అనిపించవచ్చు. కానీ ఆ సంకేతాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే భగవంతుడు చాలాసార్లు మనతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా నువ్వు గతంలో చాలామందికి సహాయం చేశావు. కానీ ప్రతిఫలం ఎప్పుడూ కూడా నీకు దక్కలేదు. అదే పుణ్యం ఇప్పుడు నీకు తిరిగి వచ్చింది తల్లి. నేను ఆలస్యంగా చేసిన అన్ని అద్భుతాలే చేస్తాను. నువ్వు కోల్పోయిన గౌరవం, అంతా ధనం, ఆనందం అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను బిడ్డ. నువ్వు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా భయపడుతున్నావుగా. అది కూడా ఎక్కడ నీ నుండి దూరమవుతుందేమోనని, ఆ పనిలో అపజయం పాలవుతుందేమోనని భయపడుతున్నావు. భయం విడిచిపెట్టు. ధైర్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఏ పని మొదలు పెడితేనే ముందైనా ఈసారి నాతో ఒక మాట చెప్పుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, నీ చుట్టూ కొంతమంది వ్యక్తులు అసూయతో మండిపడుతూ ఉన్నారు. కాబట్టి వారి నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నీకున్నటువంటి అభివృద్ధి గురించి, మంచి ప్లాన్లు గురించి వారితో చెప్పుకోవద్దు. నువ్వు సాధించే వరకు ఎవరికి ఏ పని గురించి చెప్పొద్దు బిడ్డ. విజయం అంటే ఏదైనా కానీ, విజయం అనేది అడ్డుపడకుండా చేసేటువంటి మనుషులు కూడా నీ చుట్టూనే ఉంటారని ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి. ఇక దైవానుగ్రహం పొందడానికి నువ్వు ఎలాగైనా ప్రతిరోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నావు. కానీ మర్చిపోవద్దు, నువ్వు ప్రతిరోజు కూడా నువ్వుల నూనె దీపం వెలిగించి పక్షులకు గింజలు పెట్టు. ఇలా చేస్తే గ్రహదోషాలు, అడ్డంకులు తొలగిపోయి నీకు మరింత ఎక్కువగా అదృష్టం పెరుగుతుంది తల్లి. నీలో ఉన్న పాత బాధలను పూర్తిగా మర్చిపోయేలా చేస్తాను. కొత్త ఆశను పుట్టించేలా చేస్తాను. పాత కన్నీళ్లు తాలూకా ఆలోచనలు కూడా దూరం చేస్తానమ్మా. కొత్త నవ్వులు నీ ముఖంలో మొదలవ్వటం నువ్వు చూస్తావు. చూడు, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇంటి విషయం కానీ, నీకు సంబంధించినటువంటి డబ్బు విషయం కానీ, సంబంధాల విషయం గురించి కానీ మూడో వ్యక్తికి ఎవరికీ కూడా చొరవ ఇవ్వవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం తరువాత కొన్ని సంవత్సరాల తర్వాతనే భవిష్యత్తును నిర్ణయిస్తుంది తల్లి. నువ్వు చాలాసార్లు నా అదృష్టం ఎప్పుడు మొదలవుతుంది అని